సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైని బొగ్గు బ్లాక్ పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో నైని బొగ్గు బ్లాకుపై ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోజ్, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం, ఇతర అధికారులతో ఆయన సమగ్ర సమీక్షను నిర్వహించారు. 4 నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని భట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. నైని బొగ్గు బ్లాక్ సంబంధించి ఇటీవలే భట్టి ఒడిశా రాష్ట్రంలో పర్యటించారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ ముగితో భేటీలో చర్చించారు. అలాగే నిర్వాసిత గ్రామ ప్రజలతో స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహారాతో కలిసి సహకారాన్ని కోరారు. ఈ నేపథ్యంలో నైని బొగ్గు బ్లాక్ నుంచి త్వరితగతిన ఉత్పత్తిని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తరపున తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణపై సమీక్షను నిర్వహించారు. సింగరేణి తొలిసారిగా రాష్ట్రం వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. నైని బొగ్గు బ్లాక్కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి. సింగరేణికి ఆ రాష్ట్ర అటవీ శాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు తదితర ఆ స్థలం అప్పగింతపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించారు. దీంతో ఆ రాష్ట్ర అటవీ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఈ పనులు వేగంగా పూర్తయ్యేలా చొరవ చూపాలని సింగరేణి సంస్థను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక అధికారిగా నైని జనరల్ మేనేజర్కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఏకైక నిర్వాసిత గ్రామ ప్రజలతో తాను స్థానిక చండిపడ ఎమ్మెల్యే అగస్తి బెహారా స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించామని తెలిపారు. స్థానికులకు పునరావాస పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకి ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు భట్టి విక్రమార్క. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించిన విధంగా జరపడ నుంచి చండిపడ వరకు గల ప్రస్తుత రోడ్డును విస్తరించడం, బలోపేతం చేయడం జరుగుతుందని తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర R&B శాఖతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి చొరవ చూపాలని కోరారు. అలాగే హైటెన్షన్ విద్యుత్ లైన్ వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖతో సంప్రదింపులకు ముందుకు సాగాలని కోరారు. ఇక పునరావాస, నష్టపరిహారం అంశాలపై చర్చించే RPDAC మీటింగ్ను అతి త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నైని బొగ్గు బ్లాక్ నుండి ఉత్పత్తి ప్రారంభానికి ఇంకా పూర్తి కావాల్సిన మరికొన్ని పనులపై కూడా డిప్యూటీ సీఎం భట్టి చర్చించారు. రెండు 2015లో సింగరేణికి నైని బొగ్గు బ్లాకును కేటాయించినప్పటికీ గత ప్రభుత్వ అశ్రద్ధ వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు భట్టి. అయితే సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక చొరవ కారణంగా తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర సీఎంతో సమస్యల పరిష్కారానికి చర్చించారన్నారు. నైని నుంచి బొగ్గు ఉత్పత్తికి ఇప్పుడు పూర్తి సానుకూల పరిణామాలు నెలకొన్నాయని తెలిపారు. నిర్ణీత ప్రణాళికను రూపొందించి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క. అలాగే రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.